హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం వివో Y300 5G మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 21 నవంబర్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. అంటే ఈ రోజే లాంచ్ చేయడం జరిగింది అనమాట. అది కూడా మన ఇండియా కంట్రీలోనే. ఇక గుర్తుపెట్టుకోండి, ఈ 21 నవంబర్ 2024 రోజు ఇంకో మొబైల్ కూడా లాంచ్ అయింది. అదేంటి అంటే ఒప్పో ఫైండ్ X8 సిరీస్. దీంట్లో X8 అలాగే X8 Pro ఈ రెండు మొబైల్స్ కూడా ఇండియాలో లాంచ్ అయింది. అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఈ రెండు మొబైల్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి. అవి చైనా కంట్రీలో లాంచ్ అయిన వీడియోస్. అయితే ఆ వీడియోస్ కింద మన ఇండియాలో పెట్టిన ప్రైజెస్ అలాగే ఆఫర్స్ అలాగే కలర్స్ అయితే ఆ వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టినా, మీరు అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేయొచ్చు మన ఇండియన్ ప్రైజెస్ ఏంటి అనేది. సో దాన్ని సపరేట్గా వీడియో చేయాల్సిన అవసరం లేదు, మొత్తం స్పెక్స్ మొత్తం ఒకటే. సో అందుకే ఏం చేశానంటే ఆ వాటి కామెంట్ సెక్షన్లో డైరెక్ట్ పిన్ చేసి పెట్టినా అనమాట. మన ఇండియాలో ఎంత ప్రైస్ పెట్టారు, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, ఎప్పుడు సేల్కి వస్తుందని. లేదు మాకు అంత ఇబ్బంది అనుకుంటే మన ఛానల్ కమ్యూనిటీ ఉంది కదా యూట్యూబ్లో, అక్కడ చెక్ చేసినా కూడా మీకైతే అక్కడ నేను పోస్ట్ చేసిన. ఓకేనా? ఒకసారి మీరు ఆ వీడియోస్ మీకు వెతుకుడు ఇబ్బంది అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ రెండు మొబైల్కి సంబంధించిన వీడియోస్ లింక్స్ ఇస్తా, అక్కడ నుండి కూడా మీరు చెక్ అనేది చేయండి. ఇప్పుడైతే ఈ మొబైల్ డీటెయిల్స్ చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 5G ప్రాసెసర్, గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో ర్యామ్ చూసుకున్నట్టయితే 8 GB ఉంటుంది. LPDDR4X ర్యామ్తో వస్తుంది. మీకు 12 GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. 128 GB అలాగే 256 GB ఉంటుంది. ఇక బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఛార్జింగ్ అయితే ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX882 సెన్సార్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ వచ్చేసి బొకే అని వీళ్ళు చెప్తున్నారు. దీనికి ఏంటంటే ఔరా LED ఫ్లాష్ కూడా ఉంటుంది. ఈ మొబైల్కి ఒకసారి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే Android 14తో వస్తుంది. ఫన్ టచ్ OS 14 మీద వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. NFC సపోర్ట్ కూడా ఉంది. అలాగే చూసుకుంటే IP64 రేటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 7.79 mm థిన్ వచ్చేసి పర్పుల్ అండ్ గ్రీన్ ఉంటుంది. 7.95 వచ్చేసి సిల్వర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వెయిట్ చూసుకున్నట్టయితే 188 గ్రామ్స్ వచ్చేసి ఏంటంటే పర్పుల్ అండ్ గ్రీన్ ఉంటే 190 గ్రామ్స్ వచ్చేసేమో మీకు సిల్వర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మొబైల్ సేల్కి ఎప్పుడు వస్తుందంటే 26 నవంబర్ 2024 రోజు అయితే రావడం జరుగుతుంది అనమాట. కొనే ఇంట్రెస్ట్ ఉంటే వివో ఇండియా వెబ్సైట్ అలాగే ఫ్లిప్కార్ట్ అలాగే ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. దీనికి వీళ్ళు ఆఫర్స్ ఏమి ఇచ్చారంటే 6 months నో కాస్ట్ EMI అలాగే 1000 రూపీస్ ఏంటంటే ఇన్స్టెంట్ బ్యాంకు డిస్కౌంట్ వస్తుందంట 1000 రూపీస్. అలాగే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీ దగ్గర ఏమైనా పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే కూడా మీకు బోనస్ వస్తానైతే వీళ్ళు చెప్తున్నారు. ఈ మొబైల్కి కలర్స్ చూసుకున్నట్టయితే ప్లాటినం పర్పుల్, ఎమిరల్డ్ గ్రీన్ అలాగే టైటానియం సిల్వర్ ఈ కలర్స్ని అయితే ఇండియాలో లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇంకా మన ఛానల్లో ఇండియాలో లాంచ్ అయ్యే ఫోన్స్ అయితే రానున్నాయి. ఇంకా అదర్ కంట్రీస్లో లాంచ్ అయ్యే ఫోన్స్కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.